మూవీ ఎట్లా అనిపించింది? నైస్, బాగుంది. హరిశేష్ గారు బిఫోర్ జోనర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? లవ్ స్టోరీ ఒక్కటే డిఫరెన్స్. ఆయన థ్రిల్లర్స్ తీయడం ఆబ్వియస్లీ ఈజ్ అ గుడ్ గై, బాగా తీశారు థ్రిల్లర్స్ అన్ని. ఈ మూవీ ఒక డిఫరెంట్ జానర్లో, అంటే ఒక కేఓస్ మధ్యలో ఉండే లవ్ స్టోరీ లాగా బాగా తీశారు. ప్యూర్ లవ్ స్టోరీ కాదు, అలా అని అసలు బోర్ కొట్టిందని కాదు. నాకు ఎలా అనిపించిందంటే రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ఎండింగ్ ఇట్ వాస్ కంప్లీట్ కేఓస్, కానీ లవ్ స్టోరీ ఇమోషనల్ హుక్ చాలా బాగా పెట్టారు. అసలు అలా అనిపించలేదు న్యూ డైరెక్టర్ లాగా, చాలా బాగా తీశారు. ఐ మీన్ లైక్ ఈ మూవీ ఫస్ట్ డైరెక్షన్ అయి ఉంటుంది, బట్ హీ వాజ్ అ డిఓపి ఫర్ ప్రీవియస్ ఫిల్మ్స్ రైట్. ఆయన ఎక్స్పీరియన్స్ చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేశారు. ప్రీ ఇంటర్వెల్ 20 minutes బాగుందన్నారు కదా, వాట్ యు వాంట్ టు సే? ప్రీ ఇంటర్వెల్ వాజ్ గుడ్. అంతకంటే కూడా నాకు ఇమోషనల్ బ్లాక్ నచ్చింది సెకండ్ హాఫ్లో. వాళ్ళు రివీల్ కానీ ఏదైతే ఉందో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి అట్లా. సో లైక్ ఆ ఇమోషనల్ కనెక్ట్ ఐ లైక్ ద లాట్. యాక్షన్ ఉందండి ఇందులో, యాక్షన్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. సో అదే చెప్తున్నా, యాక్షన్ ఎట్టుగా తీసిపోకుండా లవ్ స్టోరీ కూడా దే గేవ్ ఇట్ 50-50. సో నైస్. మృణాల్ వాజ్ సో క్యూట్. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది మూవీ. బాగుంది. తన క్యారెక్టర్ని మీరు చాలా లైక్ చేస్తారు. లాస్ట్ 20 minutes ఆసమ్. లాస్ట్ 20 minutes నేనైతే లైక్ ఏడు పాపుకొని చూశాను. ఇట్ వాజ్ ఆల్ లైక్ వెరీ ఇమోషనల్. మూవీ ఎట్లా అనిపించింది? మూవీ చాలా బాగుంది, చాలా నచ్చింది కూడా. ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతూ ఉంటుంది అందరికీ. హరిశేష్ గారు జోనర్ అంటే హరిశేష్ గారు చాలా యాక్టింగ్ బాగుంది, బట్ కంపేర్ టు హరిశేష్ మృణాల్ ఠాగూర్ వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ జోనర్ అంటే ఆయన డిఫరెంట్గా తీసుకుంటారు కదా పాస్ట్ మూవీస్ చూసుకుంటే, అండ్ ఈ మూవీలో లవ్ స్టోరీతో వచ్చారు. అవును, ఈనాళ్ళు మనం యాక్షన్గానే చూసాం, ఇందులో కొంచెం ఎమోషనల్గా టచ్ అయింది కాబట్టి ఇది చాలా బాగుంది మూవీ. అండ్ హరిశేష్ గారి యాక్టింగ్ కొంచెం అయినా మృణాల్ గారు చాలా డామినేటింగ్గా వర్క్ చేశారు ఇందులో. అంటే ఆ లాస్ట్ సీన్ వచ్చేసి హృదయకాలం సంపూర్ణేష్ బాబు గారి సినిమా నుంచి కాపీ కొట్టారని చెప్తున్నారు. లేదు, అండ్ కాపీ అనేది చాలామంది అంటుంటారు, కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ లాస్ట్ పార్ట్లో ఇట్స్ ఎమోషనల్లీ టచింగ్ అనమాట ఆల్ ఫ్యామిలీస్కి. ఓకే, హైలైట్ పాయింట్స్ అంటే హైలైట్స్ వచ్చేసి లాస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ అండ్ యాక్షన్ సీన్స్, ఇవి చాలా హైలైటింగ్గా ఉన్నాయి. అండ్ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు సినిమాతో. అంటే ఇన్నాళ్ళు మనం హరిశేష్ గారిని ఓన్లీ యాక్షన్ మూవీలో చూసాం, ఇందులో ఇట్ సెంటిమెంట్ అనేసరికి అప్ టు ద మార్క్ అని అందరూ అంటున్నారు, బట్ ఇట్ వాస్ ఎ నైస్ మూవీ. ఇట్లాంటి మూవీ చాలా బాగుంది. మూవీలో మీకు నచ్చిన ప్లాట్ ఏంటంటే హరిశేష్ గారు పాత మూవీస్కి దీనికి కంపారిజన్? ఇది లవ్ స్టోరీ కదా, చాలా కొత్తగా ఉంది. అండ్ ఇందులో యాక్టింగ్ ఎట్లా అనిపించింది? హరిశేష్ గారు యాక్టింగ్ గుడ్, చాలా బాగుంది. మృణాల్ ఠాగూర్ గారు యాక్టింగ్ అంటే కంపేర్ టు హాయ్ నాన్న ఇవన్నీ చూసుకుంటే ఎట్లా అంటే? యా, చాలా బాగుందండి తను. శేష్ గారిని చూశారు కదా వెనకాల, శేషిని చూశారు కదా, ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. ఇది పూర్తిగా పక్కా ప్రేమ కథ. ఇది అంటే ప్రేమ కథలో క్రిమినల్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి. అంటే ఈ క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్ వల్ల లవర్స్లో ఎవరు లోవర్ క్యాస్ట్ అనేది నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది ఇది కదా. సో బట్ అటువంటి సిస్టమ్ వల్ల ఈ సమాజం వాళ్ళని ఒక భయంకర పరిస్థితిలోకి నెట్టేస్తుంది వాళ్ళని విడదీయడం కోసం. అందులో దాంతో హీరో క్రిమినల్ వాటిలో ఇరుక్కుపోతాడు. అందుకని అక్కడ క్రిమినల్ ఎలిమెంట్స్ వచ్చాయి. కానీ ఇది పక్కా ప్యూర్ ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ప్యూర్ లవ్ స్టోరీ. ఒక ఇద్దరు ప్రేమికులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎలా కలుసుకున్నారు, ఎలా చేశారు, అదే తీసాడు సినిమా. స్క్రీన్ ప్లే బాగుంది. ఇక మృణాల్ ఠాకూర్ అయితే ఇంకా అద్భుతం, చాలా బాగా చేసింది ఆవిడ. పూర్తిగా అసలు ఈ ప్లాట్ అసలు మీరు ఊహించలేరు అడవిశేష్ నుంచి. మనం అడవిశేష్ అంటే అది చూస్తే నేను అనుకున్నానంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ తీస్తున్నాడేమో అనుకున్నాను. క్రైమ్ థ్రిల్లర్ పక్కా లవ్ స్టోరీ తీసేశాడు, ప్యూర్ లవ్ స్టోరీ. మళ్ళీ మాట్లాడితే పొయిటిక్ ఎక్స్ప్రెషన్, ఒక ప్రేమ కావ్యం రాసేసాడు ఆయన. ఆ ప్రేమ కావ్యంలో విపరీతమైన హెవీ ఎలిమెంట్స్, సాడ్ ఎలిమెంట్స్ కూడా పెట్టేశాడు. దాంతో అది సెకండ్ హాఫ్ మరి అంత అంటే చాలా గ్రిప్పింగ్గా తీసినా అంత హెవీ ఎమోషన్స్ని మన వాళ్ళు అంతవరకు యాక్సెప్ట్ చేస్తారన్నది కొంచెం అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ బాగుంది ఎంటర్టైనింగ్గా, సెకండ్ హాఫ్ మరీ హెవీగా ఉంది టెక్నికల్గా బాగున్నా కూడా. అడవిశేష్ గారి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అంటే అడవిశేష్ గారు మనకి హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆయన అంటే, ఆయన ఒక కంటి చూపుతో మేజర్లో కానీ వాటి అంత స్థాయి పర్ఫార్మెన్స్ నాకు అనిపించాలి. క్లైమాక్స్లో చాలా అద్భుతంగా చేశారు. బట్ ఇంకా అడవిశేష్ గారి మీద చాలా హయ్యర్ ఎక్స్పెక్టేషన్ ఉంది మనకి, ఆయన ఇంకా అద్భుతంగా చేస్తాడని అనుకుంటాం మనం. బట్ మృణాల్ ఠాకూర్ చాలా బాగా చేసింది, అద్భుతం. మూవీ ఓవరాల్గా
చెప్పాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్. ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ, ఒక తమాషా లవ్ స్టోరీ చేశారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన టెక్నికల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టి తీశారు. సో బట్ నేను చెప్పినట్టుగా సెకండ్ హాఫ్ ఆ హెవీ ఎమోషన్స్ ఎంతవరకు జనాలకు కనెక్ట్ అవుతాయన్న దాని మీద ఈ సినిమా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆధారపడింది. ఎలా అనిపించింది అన్న మూవీ? బాగుంది అన్న. అంటే అడివిశేష్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? బాగుంది, యాక్టింగ్ బాగుంది. కొత్త స్లాంగ్ తీసుకున్నారు, రాయలసీమ స్లాంగ్ తీసుకున్నారు. ఏ సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ప్రీవియస్ ఏదైనా మొత్తం ట్విస్ట్లు అవి తీశారు కదా. క్లైమాక్స్ అయితే అసలు ముందు సినిమాల్లో ఎక్కడ చూసుంటారో అట్లాంటి క్లైమాక్స్ ఉంటుంది. బట్ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి, అది చెప్పకూడదు, రివీల్ చేయకూడదు. ఓకే, అది. సో ఈ సినిమా ఏంటంటే స్టార్టింగ్ లో ట్రైలర్ అది టీజర్ అవంతా చూసినప్పుడు ఒక మంచి వార్ లెక్క కనబడ్డది, అంటే గొడవలు అవును, అలానే కనబడ్డది. కాకపోతే ఇక్కడ చూస్తుంటే లవ్ స్టోరీ అని చెప్తున్నారు కదా, మరి మీరు ఏమంటారు? సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి బ్రో, అవి అర్థం చేసుకోవాలి, అంతే నీట్గా ఎక్కుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. బట్ ఓవరాల్గా సినిమా అయితే ఓకే. ప్రతి సినిమాలో అడివిశేష్ గారి మార్క్ ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా లేదు అంటున్నారు, మరి మీరేమంటారు? కనపడుతుంది, కనపడుతుంది 100% కనపడుతుంది. ఈ సినిమాలో ఓవరాల్గా మీకు ఏ పాయింట్ నచ్చిందంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ బ్రో, క్లైమాక్స్ నెవర్